Hello friends, welcome back to our channel friends. Dr. YSR University of Health Sciences, BSc MLT, BPT and BSc Paramedical Science ఏవైతే ఉన్నాయో సో అవిటి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట రిగార్డింగ్ సీట్ అలాట్మెంట్స్ అండ్ రిపోర్టింగ్స్ గురించి అయితే తెలియని వాళ్ళు చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. లైక్ కామెంట్స్ వచ్చేసి అందరికీ యూజ్ అవుతాయి అనమాట. సో అందుకోసం నేను వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్, కామెంట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మీ అందరికీ. ఎందుకు అంటే లైక్ ఒక్కొక్క కామెంట్ ఎలా ఉందంటే లైక్ మీరు ఒక జస్ట్ 1 minute చూడండి, మీకు వాల్యుబుల్గా అనిపిస్తేనే మొత్తం పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి వితౌట్ స్కిప్పింగ్. సో 1 minute తర్వాత మీకు అనిపించలేదనుకోండి, సో మీరు ఈ వీడియో స్కిప్ చేసి వేరే మీ యూట్యూబ్లో వేరే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏంటి అంటే యూనివర్సిటీ ఫీ ఏదైతే ఉందో అలాట్మెంట్ ఆర్డర్ ఫీ అది పే చేస్తే సరిపోదా, కాలేజ్కి వెళ్ళాలా అని కొంతమంది కామెంట్ చేశారు. అండ్ రిపోర్టింగ్ చేయకుండా ఉండొచ్చా అనే కొంతమంది కామెంట్ చేశారు. సో అనే డౌట్స్ మనం ఒక్కొక్కటి తీర్చుతామండి. సో సాల్వ్ అయితే చేస్తాం. ఇక్కడ ఫీ అమౌంట్ సర్టిఫికేట్స్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పే చేస్తున్నారో వచ్చిన కాలేజీకి, అండ్ సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకుంటామన్నా, మరి వేరే కాలేజ్ పెట్టుకుంటే మాకు సీట్ వస్తుంది వేరే కాలేజ్లో. అప్పుడు మేము ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు మాకేమన్నా లైక్ మాకు సర్టిఫికేట్స్ మాకు ఇస్తారా లేదంటే ఇబ్బంది పెడతారా అనేసి కొందరు కామెంట్ చేసినారు. సో అఫ్కోర్స్ కొన్ని కాలేజెస్ ఇట్లా చేస్తాయి కదా, సో అందుకోసం అది కామెంట్ చేసినారు. అండ్ అలాగే సర్టిఫికేట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇన్ కేస్ వాళ్ళు ఇస్తే, సో లేదా వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తా అని అట్లనే ఆపేస్తారా, ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా ఛార్జ్ చేస్తారా, ఇలా చాలా మంది అయితే కామెంట్ చేసినారు అనమాట. సో కొన్ని కోర్సెస్ ఏవి కోర్సెస్ బాగుంటాయి అనేసి కూడా కామెంట్ చేసినారు. సో అవన్నీ 1 by 1 అనేది మనమైతే తీర్చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరైతే గుర్తుపెట్టుకోండి, మనకి అయితే రిపోర్టింగ్స్ ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్. సో రిపోర్టింగ్స్ అయితే మనకైతే ఇక్కడ చూడండి ఈ మంత్ January 8th 4 PM వరకు అయితే టైం అయితే ఇచ్చినారు. సో అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే లేట్ అయితే చేయకండి, 8th రోజు వరకు మీరు 4 PM వరకు అక్కడికి చేరకపోతే మీకైతే సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది అండ్ మిమ్మల్ని అయితే నెక్స్ట్ ఫేజ్కి సబ్సిక్వెంట్ ఫేజ్కి అయితే మిమ్మల్ని అయితే పరిగణించారు. సో అందుకోసం నాట్ రిపోర్టెడ్ లిస్ట్లోకి వస్తుంది ఫ్రెండ్స్, అట్లా చేయమాకండి. సో బిఫోర్ 8th అంటే మీరు 7th రోజు వరకు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిపోర్టింగ్ చేసి ఉండాలి. 8th రోజు ఎవరు వెళ్ళకండి, 7th వరకు అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏం చేసినారంట, లైక్ సార్ నేను 5,500 రూపీస్ అమౌంట్ పే చేశాను కానీ ఆ కాలేజ్ నచ్చలేదు, నేను కాలేజ్లో సీట్ వద్దు అని రిపోర్ట్ చేస్తే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా, అమౌంట్ రిటర్న్ వస్తుందా? ఎస్ ఫ్రెండ్, ఇప్పుడు మీకు వద్దన్న లైక్ మీరు రిపోర్టింగ్ చేస్తారు కాబట్టి వద్దు అనే రిపోర్ట్ కాదు ఫ్రెండ్, మీరు వచ్చేసి అక్కడ ఏ కాలేజ్లో అయితే మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజీలోకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. చేసిన తర్వాతే మీరైతే సెకండ్ ఫేజ్కి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే ఫ్రెండ్స్ అంటే మొత్తం ఫస్ట్ కామెంట్ డీటెయిల్స్ అనేసి నెక్స్ట్ మళ్ళీ వస్తాయన్నమాట. సో అందుకోసం అంత క్లియర్ చెప్పలేదు నేను. సో ఇప్పుడు చూడండి, బ్రో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేస్తే స్టూడెంట్ ఫోటో రాలే, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్ బ్రో అనేసి అడుగుతున్నారు. సో నో ప్రాబ్లమ్ ఫ్రెండ్, ఎందుకంటే అలాట్మెంట్ పైన మీకు వచ్చిన కాలేజ్, మీకు వచ్చే ఏ కాలేజ్లో అయితే మీ సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ యొక్క నేమ్ అండ్ మీ యొక్క రోల్ నెంబర్, మీ ఐడి అంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్కి వైఎస్ఆర్ యూహెచ్ఎస్ యొక్క ఐడి ఉంటుంది. సో ఇట్లా అన్నీ ఉంటాయి కాబట్టి సో మీ ఫోటో ఉండదన్నమాట. సో ఎవరికైనా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే అన్న రిపోర్టింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలా అనేది అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇప్పుడు రిపోర్టింగ్ అంటే మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని మీరు అయితే వెళ్ళి అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ట్యూషన్ ఫీ అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మీరైతే మీ సైన్ అయితే పెట్టాల్సి ఉంటుంది, స్టూడెంట్ సైన్ అయితే తప్పకుండా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి సో మీరైతే వెళ్ళాలి తప్పకుండా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే రిపోర్టింగ్ చేసి ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకొక కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫీ రిఫండ్ వస్తుందా, వస్తే ఎంత టైం పట్టొచ్చు అన్న, ప్లీజ్ డూ రిప్లై మీ, ఐఎమ్ రియల్లీ టెన్షన్ అబౌట్ దిస్. ఓకే ఫ్రెండ్, నేనున్నాను మీకు, మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి. సో ఇక్కడ ఏంటి ఫ్రెండ్, మనకి ఇప్పుడు ట్యూషన్ ఫీ అనేది పే చేస్తాం. ఓకే, ఫస్ట్ ఫేజ్లో ట్యూషన్ ఫీ పే చేస్తాం అండ్ వాటితో పాటు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తాం. సో సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకో కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అంటే లైక్ మీకు సెకండ్ ఫేజ్ అనేది రిలీజ్ అయింది, అక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారు, అక్కడ మీకు వేరే కాలేజ్లో సీట్ అనేది అలాట్ అయినది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్లో మీరు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అండ్ ఫీ అమౌంట్ ఉందో ఇది మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మీ సర్టిఫికేట్స్ అండ్ ఫీ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకొని సో మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళి మళ్ళీ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ పక్కగా ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే. సో అందుకోసం ఎందుకు చెప్తున్నా అంటే లైక్ మీరైతే ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి అనమాట, లైక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకోవాలి. సో అందుకోసమే చెప్తున్నాను. సో లేదంటే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తారనమాట సబ్సిక్వెంట్ అంటే సెకండ్ ఫేజ్కి మీరు లైక్ రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం మీకైతే సబ్సిక్వెంట్ ఫేజ్లో మీరైతే పార్టిసిపేట్ చేయలేరు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసే, సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు సార్, రిపోర్ట్ చేయాలా అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇప్పుడు మీకు కాలేజ్ నచ్చలేదు, కాలేజ్ నచ్చింది,
సో ఇక్కడ కామన్గా ఏంటి అంటే మీరు లైక్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకోవచ్చు కదా. సరే సెకండ్ ఫేజ్లో కూడా నచ్చకపోతే థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకోవచ్చు కదా. ఇట్లా మనకి 3 ఫేజెస్ ఉంటాయి. అంటే ఇంకా సీట్స్ కూడా ఏమన్నా వేకెంట్ అయిపోతే మనకి ఇంకా మరికొన్ని ఫేజెస్ కూడా కండక్ట్ చేస్తారు. సో అందుకోసమే ఇక్కడ మీకు సీట్ నచ్చకపోయినా, మీకు కాలేజ్ నచ్చకపోయినా, మీకు సీట్ వచ్చినా, కాలేజ్ నచ్చినా, సో మీకు ఎట్లా కామన్గా మీరు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే రిపోర్టింగ్ చేయాలి. సో రిపోర్టింగ్ చేస్తేనే మీరు సబ్సిక్వెంట్ ఫేజెస్ అంటే సెకండ్ ఫేజ్కి పెట్టుకోవచ్చు లేదా థర్డ్ ఫేజ్కి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లోనే మీరు రిపోర్టింగ్ చేయలేదు, మిమ్మల్ని సెకండ్ ఫేజ్కి పెట్టడానికి వీలైతే ఉండదు అనమాట. సో మీ సీట్ అనేది ఇక్కడ వేకెంట్ అయిపోతుంది, మిమ్మల్ని రిజెక్ట్ లిస్ట్లోకి తీసుకెళ్తారనమాట, రిజెక్ట్ లిస్ట్లో వేస్తారు. సో అండ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ లిస్ట్లో ఇస్తారనమాట. సో ఎందుకు ఇయర్ వేస్ట్ అయిపోయింది, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. సో ఇయర్ వేస్ట్ అయిపోతుంది అండ్ టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ అట్లాంటివి మాత్రం చేయమాకండి ఫ్రెండ్స్. అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రిపోర్టింగ్ అయితే చేసేసేయండి. సో ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే, బ్రో ఫస్ట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేయడానికి 5600 పే చేయాలి కదా, ఒకవేళ సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్ వస్తే అప్పుడు కూడా మళ్ళీ 5600 కట్టాలా? ఎస్ ఫ్రెండ్, ఇదైతే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. సో ఎక్సలెంట్ క్వశ్చన్ అయితే అడిగినారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏంటంటే లైక్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది వచ్చింది అండ్ మీరైతే లైక్ యూనివర్సిటీ ఫీ అలాట్మెంట్ ఆర్డర్ ఫీ అయితే పే చేసినారు ఫ్రెండ్స్. సో అలాట్మెంట్ ఆర్డర్ ఫీ వచ్చేసి పే చేసినారు కాబట్టి సో ఇక్కడ ఓకే, మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి రిపోర్టింగ్ చేసినారు, అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. సో సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తుంది. సో సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిపోర్టింగ్ చేయాలంటే సో లైక్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు న్యూ అలాట్మెంట్ ఆర్డర్ వస్తే సో మళ్ళీ మేము రిపోర్టింగ్ చేయాలి కదా సార్, మళ్ళీ దానికి ఏమైనా డబ్బులు కట్టాలా అనేసి అడిగితే నో ఫ్రెండ్, ఇక్కడ నేను చెప్తున్నాను నో, నీడ్ టు పే అగైన్. ఎందుకు అంటే లైక్ ఇక్కడ ఒక్కసారి మనకి ఎంటైర్ కౌన్సిలింగ్లో మనది మొత్తం ఆన్లైన్ కౌన్సిలింగ్ అనమాట, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కాదు కదా. సో ఆన్లైన్ ప్రక్రియలో సో వన్స్ మీ యూజర్ ఐడి పైన ఒక్కసారి పే చేస్తే, ఒక్కసారి అలాట్మెంట్ ఆర్డర్ ఒక ఫీ, యూనివర్సిటీ ఫీ అనేది పే చేసి సో మళ్ళీ సబ్సిక్వెంట్ సెకండ్ ఫేజ్లో పే చేయని అవసరం లేదు, థర్డ్ ఫేజ్లో పే చేయని అవసరం లేదు. ఒక్కసారి వన్స్ మీరు ఫస్ట్ ఫేజ్లో పే చేస్తే. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే, బ్రో ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకోలేదు, సెకండ్ ఫేజ్కి పెట్టుకోవడానికి అవుతుందా వెబ్ ఆప్షన్స్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇక్కడ మీరు ఫస్ట్ ఫేజ్లో డేట్స్ అనేవి చూడకుండా ఎట్లా అయినా కానీ మీరు మిస్ చేసుకున్నారనుకోండి, ఎస్ తప్పకుండా సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది మీకు. సెకండ్ ఫేజ్లో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. కానీ మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే మీకు అయితే ఇలాంటి ప్రక్రియ అయితే ఉంటుందన్నమాట. లైక్ రిజిస్ట్రేషన్ అంటే మనకి ఇండియా వైఎస్ఆర్ యూహెచ్ఎస్కి అయితే మీరు ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్స్లో వెబ్ ఆప్షన్స్ డేట్ మిస్ చేసి ఉంటే మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, పర్లేదు. కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయకపోతే మాత్రం మీరైతే ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే వీలైతే ఉండదన్నమాట. అండ్ అలాగే ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే, సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవాలి అని అనిపిస్తే రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు ట్యూషన్ ఫీ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలా బ్రో, మళ్ళీ వాళ్ళు మనకి ఇవ్వరు ఎలా బ్రో అని అయితే అడుగుతున్నారు. అదేం లేదు ఫ్రెండ్, మనకి ఆల్రెడీ ఇక్కడ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ నుంచి వస్తుంది కాబట్టి విశ్వవిద్యాలయం నుంచి. సో మనకి ఇది ఆన్లైన్ ప్రక్రియ అనమాట. సో ఇట్లానే ఉంటుంది ప్రాసెస్. లైక్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే తప్పకుండా రిపోర్టింగ్ చేయాలి అండ్ మీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. సో అదే మీరు సెకండ్ ఫేజ్లో మనకి ఇప్పుడు ఫేజెస్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్? సో ఫేజెస్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? సో ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు కొందరు స్టూడెంట్స్కి, సో మేము ఇక్కడికి వెళ్ళాము. కానీ ఏంటంటే ఇక్కడ మేము సెకండ్ ఫేజ్కి అయితే పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి. సో రిపోర్టింగ్ చేస్తేనే మీరు సెకండ్ ఫేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే వీలైతే ఉంటుంది. సో లైక్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్ పెట్టినారు, సో సీట్ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు, అందుకోసమనే వాళ్ళు ఏం చేసినారంటే లైక్ సెకండ్ ఫేజ్ అయితే పెడతారనమాట. సెకండ్ ఫేజ్లో కూడా కాలేజ్ మాకు నచ్చలేదు, సో లైక్ మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు, థర్డ్ ఫేజ్ పెడతారు. థర్డ్ ఫేజ్లో అయినా మీరైతే మంచి కాలేజ్ పెట్టుకుంటారేమో అనేసి. సో కానీ ఫ్రెండ్స్ లైక్ మ్యాక్సిమం సీట్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్ అయిపోతాయి కాబట్టి సో మీరు ఇప్పుడు రిపోర్టింగ్ అయితే చేయండి. సో రిపోర్టింగ్ చేయకపోతే ఇక్కడ ఏంటంటే లైక్ సెకండ్ ఫేజ్లో అయితే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, ఎందుకంటే తక్కువ మంది అప్లై చేసుకుంటారు. మ్యాక్సిమం పీపుల్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీతోనే సంతృప్తి అయితే పడిపోతారు అనమాట. సో సెకండ్ ఫేజ్లో కొన్ని బెటర్, లైక్ ఫస్ట్ ఫేజ్లో అయితే చాలా బెటర్, చాలా మంచి కాలేజెస్ ఉంటాయి అనమాట. సో లైక్ సెకండ్ ఫేజ్లో వచ్చేసి చూస్తే కొన్ని లైక్ గుడ్, పర్లేదు, మంచిగానే ఉంటాయి అనమాట. సో లైక్ బాగానే ఉంటుంది. లైక్ ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వచ్చేసరికి మోడరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మోడరేట్గా ఉంటాయి కాలేజెస్. సో అందుకోసం నేను చెప్తున్నాను సెకండ్ ఫేజ్లో అయితే తప్పకుండా మంచి కాలేజ్ అయితే ఇవ్వండి, ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో మీకు కాలేజ్ నచ్చకపోతే. సో ఫ్రెండ్ మళ్ళీ ఇక్కడ ఒకరు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, బ్రో అక్షయ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కడప BSc MLT సీట్ వచ్చింది, నచ్చకపోతే ఆ కాలేజీకి వెళ్ళాలా, రిపోర్టింగ్ ఓన్లీ 5600 పే చేస్తే సరిపోదా అనేసి అడుగుతున్నారు.
ఎస్ ఫ్రెండ్, ఇక్కడ మనకి 5600 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. కానీ ఇది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోనికి మాత్రమే. ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజీలో అయితే వచ్చిందో సార్, అక్షయ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ MLTలో వచ్చింది కదా, సో అక్కడికి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయాలి. సో ఎందుకు అంటే ఇక్కడ మీరు 5600 రూపీస్ పే చేసినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ అయితే వాళ్ళైతే తీసుకోలేరు. లైక్ మీకు వచ్చిన కాలేజ్ వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోలేరు కదా. సో మీరు అక్కడికి వెళ్ళి ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. అండ్ వీటితో పాటు మీ 10th మెమో, ఇంటర్ మెమో అండ్ ఇంటర్ యొక్క టీసీ అండ్ మీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ 10th క్లాస్ 11th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అండ్ రెసిడెన్స్ అండ్ EWS సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇన్ కేస్ గ్యాప్ వచ్చినట్టు గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఇస్తేనే మిమ్మల్ని అయితే లైక్ రిపోర్టింగ్ చేసినట్టు వాళ్ళైతే భావిస్తారనమాట. సో లైక్ మీరు ఇవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్ అలాట్మెంట్ ఆర్డర్ పే చేస్తే అయిపోతుంది అనుకుంటే మాత్రం అది పొరబడినట్టు అనమాట. సో అట్లాంటిది ఏం చేయమాకండి. సో ఇన్ కేస్ మీరు అలాట్మెంట్ ఆర్డర్కి 5600 రూపీస్ పే చేసి సో లైక్ రిపోర్టింగ్ చేయకపోతే మిమ్మల్ని మొత్తం లైక్ రిజెక్ట్ లిస్ట్లోకి తీస్తారనమాట. లైక్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్లోకి తోసేస్తారు. అండ్ అలాగే మిమ్మల్ని అయితే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అయితే వీళ్ళైతే కల్పించరు. సో అట్లాంటిది ఎందుకు, మనం డబ్బులు ఆల్రెడీ మీరైతే అప్లికేషన్ టైంలోనే చాలా హెవీ అమౌంట్ కట్టినారు. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి కొంచెం ఖర్చు అయిపోయినది. అండ్ వెబ్ ఆప్షన్స్ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్కి కొంచెం ఖర్చు అయిపోయినది. సో అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి డైరెక్ట్ ఒక స్టెప్ బ్యాక్ అయితే ఉన్నారనమాట. సో ఆ స్టెప్ వేస్తే అయిపోతుంది. సో మీ ఇయర్ అయితే వేస్ట్ అవ్వదు అండ్ మీ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అట్లాంటిది ఏం చేయమాకండి ఫ్రెండ్స్. వెళ్ళి ఇన్ పర్సన్గా వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయండి. సో ఫ్రెండ్, ఇక్కడైతే ఒకరు కామెంట్ చేశారు, ప్లీజ్ ఎవరైనా చెప్పండి రెస్పిరేటరీ బెటరా, క్రిటికల్ కేర్ బెటరా? ఎస్ ఫ్రెండ్, ఎవరైనా ఎందుకు, నేనే చెప్తున్నాను వినండి. సో రెస్పిరేటరీ టెక్నాలజీ వచ్చేసరికి చూస్తే ఇది బెటర్ అనమాట. సో కంపేర్ టు క్రిటికల్ కేర్ అనమాట. సో ఎందుకంటే లైక్ ఇప్పుడు అందరికీ చూసుకున్నట్టయితే బయట కేసు వచ్చేసి రిగార్డింగ్ రెస్పిరేషన్ తోటే చాలా ఉన్నాయన్నమాట. సో రెస్పిరేషన్ టెక్నాలజీ ఈజ్ బెస్ట్ కంపేర్ టు క్రిటికల్ కేర్. సో ఫ్రెండ్, ఇక్కడైతే ఒకరు కామెంట్ చేశారు, హాయ్ అన్న రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కంపల్సరీగా అంటున్నారు. సో ఫ్రెండ్, మీ దగ్గర లైక్ ఇప్పుడైతే మ్యాండేటరీ సర్టిఫికేట్ అన్నీ అయితే దగ్గర పెట్టుకోండి. లైక్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అనుకోండి. సో ఇవి వన్స్ మీకు క్లాసెస్ స్టార్ట్ అయినాక కూడా ఇవ్వచ్చు అనమాట. సో కానీ మీరైతే తప్పకుండా ఇవైతే దగ్గర పెట్టుకోవాలి. బట్ ఇప్పుడు రిపోర్టింగ్ చేసే సర్టిఫికేట్స్ తీసుకెళ్ళేసి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయండి. సో కంపల్సరీ ఏం కాదు, సో జస్ట్ ఉంటే తీసుకెళ్ళండి అంతే. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన కామెంట్స్ వీడియో. ఈ కామెంట్స్ వీడియో అయితే మీకైతే హెల్ప్ అయింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా అలా అనిపిస్తే, మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ కింద లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ అయితే చేయడం లేదు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం లేదు. సో వన్స్ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటున్నాను. సో ఇప్పటికీ కూడా మీరు మన ఛానల్పై మీకు నమ్మకం కలగా వస్తే తప్పకుండా మీరైతే ఫ్రమ్ ఎంటైర్ లైక్ మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ విత్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ కూడా పెరగాలి అనమాట. సో గత 2 yearsగా నేనైతే మన ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. సో అరౌండ్ వచ్చేసి ఒక 3,000 to 4,000 మెంబర్స్కి అయితే మన ఛానల్ ద్వారా సీట్స్ అయితే వచ్చినాయి అన్ని కోర్సెస్ కంపేర్ చేసుకొని. సో నేనైతే చెప్తున్నాను. సో అది ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే అంతమందికి మన వీడియోస్తో ఒక్కరికి సీట్ వచ్చినా సరిపోతుంది అని నేనైతే అనుకున్నాను. బట్ అరౌండ్ ఇంతమందికి అయితే సీట్స్ అయితే వచ్చినాయి మన వీడియోస్తో. సో ఆల్ ఓవర్ కోర్సెస్ అనమాట, అన్ని అగ్రికల్చర్, BSc ఇట్లా వెటర్నరీ అండ్ నెక్స్ట్ BSc నర్సింగ్ అండ్ లాస్ట్ ఇయర్ YSR UHS అండ్ KNR UHS తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ టోటల్గా చూసుకుంటే. అండ్ అలాగే మనము ఇట్లాంటి లైక్ ప్రొఫెషనల్ కోర్సెస్కి అయితే మనమైతే లైక్ గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాం అనమాట విత్ ఫ్రీ కాస్ట్. సో ఎలాంటి సింగిల్ రూపీ కూడా కాస్ట్ అవ్వకుండా చేస్తాం ఫ్రెండ్స్. సో ఫర్ దట్ ఇప్పటికీ కనుక మన ఛానల్పై మీకు నమ్మకం వస్తే సో ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.